వై పాకిస్తాన్ ఈస్ సపోర్టింగ్ అమెరికా సిన్స్ లాంగ్ 1 year నుంచి చాలా కంటిన్యూస్ ఓకే. ఒకనొక సందర్భంలో ప్రపంచ దేశాల నేతలకు ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అసీం మునీర్కి అమెరికా ఇవ్వటం మీరు గమనించవచ్చు. అసలు వై పాకిస్తాన్ has given such a special privilege by అమెరికా? ఎందుకు అమెరికా పాకిస్తాన్ కి అంత ప్రత్యేక స్టేటస్ ఇస్తుంది? దాని మీద అనేక రకాలైనటువంటి స్పెక్యులేషన్స్ వచ్చింది. ఆ స్పెక్యులేషన్స్ అన్నింటిని ఓవర్కమ్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఎవిడెన్స్ బయటపడింది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ డొనాల్డ్ ట్రంప్ కి అసీం మునీర్ ఒక బాక్స్ ఇవ్వడం, ఆ బాక్స్ లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని చూడటం. సో ప్రపంచానికి ఒక అర్థమైన అంశం ఏంటంటే, సో పాకిస్తాన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం అమెరికా చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నది. సో ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఇఫ్ దే హావ్ బీన్ క్యాప్చర్డ్ బై అమెరికా, సో ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పాకిస్తాన్ క్యాప్చర్ చేయడం ద్వారా ఓకే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అమెరికా క్యాప్చర్ చేయడం ద్వారా అమెరికన్ ఎకానమీ బలపడుతుంది, కానీ పాకిస్తాన్ ఇంకా నిరుపేద దేశంగా మారుతుంది. సో దట్ ఈస్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చేయడానికి గల ప్రధాన ఉద్దేశం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బయలేటరల్ రిలేషన్స్ ఇండియా మీద ఎటువంటి ప్రభావం చూపుతాయి అనేది కాదు. అసలు ఆ రిలేషన్స్ అసలు ఇండియా మీద ఎటువంటి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కారణం కావు. సో ఇండియా పాకిస్తాన్ ఇష్యూలో అమెరికా పాకిస్తాన్ యొక్క టై ఎప్పటికీ కూడా పెద్ద ప్రభావాన్ని చూపించదు. అయితే పాయింట్ ఏంటంటే, అసీం మునీర్ పాకిస్తాన్ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడు? హౌ అసీం మునీర్ ఈస్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ అంటే, సో ఒక భ్రమలో ఉంచుతున్నమాట. ఓకే, సో పాకిస్తాన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్నింటినీ అమెరికాకి అందించడం ద్వారా పాకిస్తాన్ ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోని అగ్రగామి దేశంగా అవతరించబోతుంది అనేది ఒక భ్రమలో ఉంచబోతున్నాడు. ఎందుకనంటే, ప్రపంచంలో ఏ దేశంలోనైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్న ఏ దేశం కూడా ఆన్ ఇట్స్ ఓన్ తనంతట తానుగా ఒక అద్భుతమైనటువంటి దేశంగా అవతరించలేదు. రీజన్ ఏంటంటే, ప్రపంచంలోని అత్యంత అరుదైన మూలకాలు ఉన్నటువంటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్ కాంగోలో అత్యద్భుతమైనటువంటి మినరల్స్ ఉన్నాయి. ఓకే, కానీ డిఆర్ కాంగో ఈస్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీ ఇన్ ఆఫ్రికా. నాట్ ఓన్లీ ఇన్ ఆఫ్రికా, ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశంగా మనం డిఆర్ కాంగో చూడొచ్చు. ఎందుకు మరి ఆ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? చైనా దేశానికి చెందినటువంటి ఎంఎన్సీలు వచ్చి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎన్ఎంసీ ఎల్ఎఫ్పి నికెల్, మ్యాంగనీస్, కోబాల్ట్, లిథియం ఫెర్రోఫాస్ఫేట్ అనే 2 రకాలైనటువంటి బ్యాటరీస్ ఉన్నాయి. సో కోబాల్ట్ అనేటువంటి మినరల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ఎంసీ బ్యాటరీస్. ఆ ఎన్ఎంసీ బ్యాటరీస్ కోసం అవసరమైనటువంటి కోబాల్ట్ ని ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని చైనాలో దే ఆర్ బిల్డింగ్. ఓకే, ఎక్కడైనా ఒక పర్టికులర్ ఒక దేశంలో ఉన్నటువంటి ఇటువంటి క్రిటికల్ మినరల్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఆ దేశం ఏమి పెద్ద రిచెస్ట్ కంట్రీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అర్జెంటీనాలో చాలా అద్భుతమైనటువంటి లిథియం రిజర్వ్స్ ఉన్నాయి. అలానే అర్జెంటీనా ఏమి అంత అడ్వాన్స్డ్ కంట్రీగా మారలేదు, గమనించండి. సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ హియర్ ఈస్ నథింగ్ బట్, సో అమెరికా ఏ దేశంలోనైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కానీ క్రిటికల్ మినరల్స్ ఉన్నంత మాత్రాన ఆ దేశం అద్భుతమైన దేశంగా మారదు. ఓకే, ఆ దేశం ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ డెవలప్ అయింది అనుకోండి, ఆఫ్టర్ 1 పాయింట్ ఆఫ్ టైం పాకిస్తాన్ డెవలప్ అయింది, ఆటోమేటిక్ అమెరికాకి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తుంది. అందుకని ఏం చేస్తారు? సో ఎక్కడైతే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద ఎంఎన్సీల గుత్తాధిపత్యం పెరుగుతుంది. ఆ ఎంఎన్సీల గుత్తాధిపత్యం ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కొంతమేరకు మెరుగుపడతాయి. అంతేగాని ఇట్ డజంట్ మేక్ ఎనీ గ్రేట్ డెవలప్మెంట్ ఇన్ పాకిస్తాన్. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీగా మీ ఆన్సర్ రేటింగ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, సో పాకిస్తాన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇండియాలో కూడా చాలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్ డజంట్ మేక్ మన దేశంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనం ఎక్స్ప్లాయిట్ చేయడం, మనం వాటిని తయారు చేసే టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. So that is the one important concept you should understand with reference to the how Asim Munir is cheating Pakistani people. So Pakistan lo ఉన్నటువంటి చాలా నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను, ఓకే, సో దోస్ పీపుల్ ఆర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ cheated by the Asim Munir in the name of these rare earth elements. సో ఎందుకంటే అతనికి షహబాజ్ షరీఫ్ కానీ అసిం మునీర్ కానీ ప్రధాన శత్రువు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. సో అతని మీద ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి సానుభూతి పెరుగుతూ ఉంది. కానీ ఆ సమయంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ అండ్ అసిం మునీర్లు సో ఇమ్రాన్ ఖాన్ కి ఎటువంటి సందర్భంలో బెయిల్ రాకూడదు, ఇమ్రాన్ ఖాన్ మీద ఉన్నటువంటి సానుభూతిని డైవర్ట్ చేసే ప్రాసెస్ లో దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ది న్యూ మెకానిజం ఆ న్యూ డెవలప్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you all.